మన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి వాళ్ళ చనిపోయిన రోజు, అందుకోసం ఇక్కడ పూలమాల ఎన్నికి వచ్చినాము. కానీ భూమా నాగిరెడ్డికి మనం చాలా రుణపడి ఉన్నాము. ఎందుకంటే ఆటో నగర్ సాధించనేది ఆయననే. ఇప్పుడు వరకు కూడా ఈ రోడ్లు కానీ ఏదైనా కానీ చేసినా అంటే ఆయన సెలవనే. మనకు కరెంటు కూడా అప్పుడు వచ్చి 40 లక్షలు ఇచ్చినాడు, రోడ్లకు కూడా ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు, అన్ని చేర్చిపోయినాడు. కానీ ఆయన బీ పట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బీ పట్టాలు కూడా మారడం కారణం ఏమంటే భూమా నాగిరెడ్డి. ఆయన బై ఎలక్షన్లో వచ్చిన తర్వాత అందరికీ పట్టాలు చేసి ఈ రోజు మేము ఇంతవరకు వచ్చినామంటే ఆయన సెలవనే. ఆయన పేరు ఎప్పుడు మర్చిపోం మేము. ఎప్పుడుగానే కానీ ఇప్పుడు కానీ మేము కానీ మా పిల్లలు కానీ మేము చనిపోయినా కానీ మా పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఇంకోటి ఏమంటే వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత దీనిని ఆపేసి ఇక్కడ గోడంగు ఆఫీసు ఇదల్లా పడగొట్టి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆ తర్వాత ఇది రోడ్లు 84 రోడ్డు కూడా అది కూడా సర్వీస్ రోడ్డు కూడా అమ్మేసినాడు. లోపల స్థలాలు గ్రీన్ ల్యాండ్ ఇవి ఎలా అమ్మేసినాడు. ఈ పర్సెంట్ జాకీరు కంప్లీట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం అంతా కలిసి చర్యలు తీసుకుంటే అవుతాదని నేను కోరుతున్నాను. నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఆటోనగర్ లో ఉన్న భూమా నాగిరెడ్డి గారి శోభా నాగిరెడ్డి గారి విగ్రహాలు సందర్శించడం జరిగింది. అలాగే వాళ్ళకి పూలమాల అర్పించి ఈరోజు అలాగే ఇక్కడ ఆటోనగర్ లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అంతా కూడా వివరించడం జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి గారు ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది. అలాగే బై ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు పట్టాలన్నీ కూడా ఇక్కడ ఆటోనగర్ వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన పట్టాలని దుర్వినియోగం చేసుకొని కమిటీకి సంబంధించింది కాకుండా వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళు సొంతంగా వాడుకోవడం, అలాగే పట్టాలన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బయటి వాళ్ళకి అమ్మేయడము, కమిటీకి కానీ సొసైటీకి కానీ ఆటోనగర్కి సంబంధం లేకుండా చేసిన ఇవన్నీ కూడా ఈ రోజు దృష్టికి వచ్చాయి. అలాగే ఆర్డీఓ గారితో మాట్లాడితే ఇప్పటికే దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్రమాలు జరిగింది వాస్తవం అని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే కమిటీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ స్థలాలు ఏవైతే బయటకు అమ్ముకున్నారో అవన్నింటిని కూడా ఈరోజు మనం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తుంది.